అంటే మీకు సింపుల్ పెడతా, మామూలుగా ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా షార్ట్ అయిపోయిన తర్వాత యాక్టర్కి చెప్పే ఫస్ట్ మాట టేక్ ఓకే సార్, టేక్ ఓకే, వాట్ ఎవర్, ఏదైనా ఫస్ట్ ప్రపంచంలో ఫస్ట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకంటే నుంచి వెయిట్ చేస్తుంటారు. ఆర్టిస్ట్కి లోపల ఫియర్ ఉంటుంది, డైరెక్టర్కి ఓకేనా కాదా. ప్రపంచంలో ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా అతను ఫస్ట్ సినిమా ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా అతను ఓకే అన్నాడా కాదా అని ఫియర్తో నుంచుంటారు. సుకుమార్ గారు అలా నుంచుని మానిటర్ దగ్గర నుంచుని నేను నుంచుని చూపించాలి. ఎందుకంటే నాయన కొంచెం కెమెరా కలిసి పట్టుకో, నేను దూరం నుంచి చూస్తుంటాను. నేను సుకుమార్ గారు, నేను దూరం నుంచి చూస్తుంటాను, నేను చూస్తా టేక్ ఓకేనా, దూరం నుంచి చూస్తుంటే సుకుమార్ గారిలో మానిటర్ చూస్తుంటారు, వెళ్ళిపోతే నేను సరే షార్ట్ ఏదో వర్కౌట్ కాలేదు అనుకుంది, బాగాలేదు, మళ్ళీ చూసుకోవచ్చు, ఇప్పుడు ఏదో మూడ్లో ఉన్నాడు అని అంతా అయిపోయి ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, తను ఏదో ఆలోచుకుంటుంటాడు, స్పేస్ ఇద్దాంలే, ఒక 2 minutes తర్వాత 2-3 minutes అలా అంత వచ్చిన తర్వాత ఎదురుపడినా కూడా చూడరు. అందులో ఆ కాస్ట్యూమ్లో అస్సలు గుర్తుపట్టరు. ఇది బాగుంది, అసలు ఎవడ గుర్తుపట్టరు. వచ్చి ఎదురుకుండా నుంచి కామ్గా నేను అంటే ఒక కాన్వర్సేషన్ స్లోగా స్టార్ట్ చేద్దాం, మైండ్ ఎలా ఉంది చూసి ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం చూసి ఇలా ఆలోచిస్తాం, మెల్లగా చేయొచ్చి ఇంటాలింగ్ ఏదైనా ఉందా, ఏమైందన్న, అదే కాదు ఇందాక టేక్ చాలా బాగుంది టేక్ అండి. సుకుమార్ గారు లోపల నిన్ను తగలేదు బాగాలేదు, వెళ్ళిపోయేప్పుడు నేను ఏం చేయాలి అది నేను తెగలెట్టుకేసుకుంటున్నాను. అండ్ ఇది ఇఫ్ ఈజ్ నాట్ అ జెన్యున్ పర్సన్, ఏంటి అసలు మినిమం ఆర్టిస్ట్కి టేక్ ఓకే చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకునే మైండ్ మామూలుగా వెళ్తుంది. కానీ హీ సో ప్యూర్, అసలు తన తీరులో తను ఉన్నాడు. నేనైతే జనరలీ